వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. గత కొంతకాలంగా గత 2-3 నెలలుగా చూసినట్టయితే చిర్రా ఊరి గారికి శ్రీకాంత్ శర్మ గారికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. హిందూ ధర్మచక్రం ఫౌండర్ శ్రీకాంత్ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఎందుకు గొడవ మొదలైంది? చిర్రా ఊరి గారికి మీకు గతంలో ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందా మీకు? ఇది నిజంగా దురదృష్టకరమమ్మా ఈ విధంగా మాట్లాడుకోవడము. అయితే పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు గొడవలు అయ్యాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక ఎవరితో కూడా నాకు పాత గొడవలు అంటూ ఏమీ లేవు. ముఖ్యంగా చిర్రా ఊరి గారితో ఇప్పుడు కూడా చూడండి, చిర్రా ఊరి గారేనే అంటున్నాను నేను. వారితో కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే విభేదాలన్నీ కూడా వారు పర్సనల్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, కానీ నేను ఎప్పుడూ పర్సనల్గా తీసుకోలేదు. నేను ఒక ఛానల్ నడుపుతున్నాను, ఆయన ఒక ఛానల్ నడుపుతున్నాడు. ఆయన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నారు, నేను అదే కోవలో ఉన్నాను. ఎక్కడ వచ్చినటువంటి సమస్య అనంటే, ఆయన ఈ మధ్యకాలంలో సుమారు ఒక 5-6 మాసాల నుండి అనుకుంటాను అందరు యూట్యూబర్ల పైన పడి ఏడుస్తున్నాడు. దానికి కారణము యూట్యూబ్లో స్పిరిచువల్ ఛానల్స్లో ఏకఛత్రాధిపత్యాన్ని ఏలుదామన్నటువంటి ఒక స్వార్థమో ఏంటో మరి నాకు తెలీదు అని అనుకుంటున్నాను. సరే, స్వార్థం ఉండవచ్చు ఎవరికైనా. నాకు ఆయన ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కదా ఇదే ఫీల్డ్లో, మీరు ఉన్నారు, ఆయన ఉన్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు? కరెక్ట్, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అని అంటే, ఆయన 2016లో ఛానల్ పెట్టారు, నేను అదే కాలంలో పెట్టాను. ఆయనకు సుమారు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 1,00,000 కూడా ఉండరు. అయితే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ని బేస్ చేసుకొని దీని మీద బతకాలన్నట్టు ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మాత్రమే చేయడం. ఆయన దీని మీద బాగా పరిశ్రమ చేశారు, కఠోరంగా శ్రమ చేశాడు, ఇంతమందిని సంపాదించుకున్నాడు. నేను అప్రిషియేట్ చేస్తాను. నేను పర్సనల్గా ఫోన్లో కూడా చెప్పాను, ఆయనతో మాట్లాడిన సందర్భంలో కూడా, ఇంత అచిరకాలంలోనే ఈ స్థాయికి వెళ్ళడం అనేటువంటిది మామూలు విషయం కాదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అయితే ఎప్పుడు లేనిది ఇప్పుడే రావడానికి కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడు లేనిది ఇప్పుడు ఆయన అందరి మీద పడి ఏడవడం అనేటువంటిది ప్రారంభం అయ్యింది. సుమారు 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ 6 మాసాల నుంచి అందరి మీద పడి ఏడుస్తున్నాడు. అంటే ఈ ఏడుపు అనేది ఎట్లా అనంటే, ఇప్పుడు ఎవరైనా ఒక అంశం మీద తప్పుగా చెప్పారనుకోండి, ప్రపంచంలో ఎవరైనా సరే ఒక అంశం మీద వారి అభిప్రాయాన్ని తప్పకుండా వ్యక్తీకరణ చేయవచ్చు. అభిప్రాయం వ్యక్తం చేయడం ఎంత మాత్రం తప్పు కానే కాదు. ఒక అంశం మీద ఒక రామాయణం చెప్పారనుకోండి, అందులో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే కనుక అవతలి వ్యక్తి ఏమండి ఇది నాకు తప్పుగా అనిపించింది అని చెప్పవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. ఇక్కడ చిర్రా ఊరి గారి విషయంలోకి వచ్చేసరికి ఏమైందంటే, వారి వీడియోలు పెట్టుకొని వారిని బూతులు తిడుతూ, అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ, ఏకవచనాన్ని ఉపయోగిస్తూ తిట్టడం అనేటువంటిది ప్రారంభం చేశాడు. ఇది మొట్టమొదలు ఆయన తెరదీసినటువంటిది ఇది అంశం. అయితే ఇక్కడ ఆయన వ్యక్తపరిచే విధానం మీకు నచ్చలేదు అంటున్నారు. అంతే, నాకు మాత్రమే కాదు, ఈ వ్యక్తపరిచేటువంటి విధానము చాలామందికి ఇది నచ్చలేదు. అందరూ చెప్పలేరు, ఎందుకంటే ఆయనది పెద్ద ఛానల్. ఒకవేళ ఆయనతో పోటీ పడదామన్నా కానీ ఆయన ముందు నెగ్గలేరు ఎవరు కూడా. కనుక అందరూ పాపము నోరు మూసుకొని ఉన్నారు. చాలామంది అనుభవించారు ఆయనతో బాధలు, ఊరుకున్నారు. ఇలాంటి తరుణంలో ఒక వీడియో నా దృష్టికి వచ్చింది, చిర్రా ఊరి గారు చేసినటువంటి వీడియో. అదేంటి, మంత్రానికి సంబంధించినటువంటి వీడియో. మేమున్నటువంటి ఫీల్డ్లో మంత్రానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక పేరు తప్పు పలికారనుకోండి, దాన్ని ఏం పెద్దగా పట్టించుకోము. మనకు అందుకే పూజా విధానాల్లో మీరు స్తోత్రాలు చదువుకోండి, స్తోత్రాలు తప్పుగా చదివినా కానీ అందులో దోషం రాదు. మంత్రాల జోలికి వెళ్ళకండి, మంత్రానికి స్వరాలు ఉంటాయి, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితమును ఉంటాయి. అవి తప్పుగా పలికితే కనుక మంత్రదోషం వలన చాలా పాపం అంటుకుంటుంది, కనుక మంత్రాల జోలికి వెళ్ళకూడదని చెప్తారు. అందుకే స్తోత్రాలు అందరికీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఎవరో ఒక ఆయన బగళాముఖి అనాల్సినటువంటి దాన్ని భగళాముఖి అన్నందుకు ఆయన వీడియో పెట్టుకుని ఆయన్ను దూషించాడు. ఎవరో ఒక అమ్మాయి కనకధార అనాల్సినటువంటి దాన్ని కనకధార అన్నందుకు ఆవిడ్ని తిట్టాడు. ఇవి కేవలం పదాలు మాత్రమేనమ్మా, ఇవి కేవలం నామాలు మాత్రమే. వీటిని తప్పుగా పలికినా
ఉచ్చరించినా ఆ పెద్దగా వాటి నుంచి వచ్చే దోషం అంటూ ఏమీ ఉండదు. ఫ్లోలో చాలామందికి తప్పులు అనేటువంటి దొర్లుతూనే ఉంటాయి. వాటిని మనం పెద్దగా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు అని నా భావన. ఇప్పుడు నీ ముంగట ఒక తప్పు అనిపించింది, అది పెద్దగా ఉండాలి. అది నువ్వు చెప్పినప్పుడు ఆ సబబు అనిపించాలి జనానికి అందరికీ కూడా. అవును ఈయన చెప్పింది సబబు అనిపించాలి. ఎవరో చిన్నగా ఇలా పేరులో తప్పు అన్నారు, నామంలో తప్పు అన్నారంటే వాటిని తిడితే ఎట్లా? అయితే ఈ తరుణంలో ఆయన చేసినటువంటి ఒక దుర్గా సూక్తము, ఒక మంత్రము, ఈ వీడియో మా దృష్టికి రావడం అనేట్టు జరిగింది. ఆ మంత్రాల్లో అన్నీ తప్పులే. నేను చూపించమంటే ఇప్పుడైనా చూపిస్తాను మీకు. అయితే మంత్ర ఉచ్చారణే తప్పు అంటారా? మంత్ర ఉచ్చారణ చాలా తప్పు. మంత్రంలో ఎన్ని స్వరాలు ఉంటాయో స్వర దోషం అనేటువంటిది చాలా చేశాడు. దీన్ని పెట్టుకొని నేను అప్పుడు వీడియో చేశాను. ఎందుకంటే ఆయన పలు సందర్భాల్లో వారు చెప్పినటువంటి విషయం ఇక్కడ మీరు గమనించాలి. నేను వారు గారు అనే వస్తుంది కానీ నాకు ఏకవచనం రావడం లేదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మనకు పరిచయమైన వ్యక్తి అయినా పరిచయం కాని వ్యక్తి అయినా సరే ఏకవచనంతో మాట్లాడడం అనేటువంటిది సభ్యత ఎంత మాత్రం కాదు. అందులో బ్రాహ్మణులను ఎక్కువ మంది చూసి ఫాలో అవుతుంటారు. వీళ్ళలాగా మనం కూడా ఉండాలి అని అనుసరించేటువంటి వాళ్ళు ఉంటాడు. బ్రాహ్మణుడు ఇంకెక్కువ జాగ్రత్తగా అందరిని గౌరవిస్తూ మాట్లాడాలి. అందున స్పిరిచువల్ ఛానల్ నడిపేటువంటి వాడు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటువంటి విషయంలో. కనుక నేను ఎప్పుడు కూడా ఆయన్ని నువ్వు అనేటువంటి ఏకవచన సంబోధన కూడా చేయలేదు. ఇప్పుడు కూడా వారే అంటున్నాను. అయితే వారు చేసినటువంటి వీడియో మీద నేను ఒక కౌంటర్ వీడియో చేశాను. ఏమంటే మీరు ఇంతమందిని తిడుతున్నారే, మరి స్వరాలు ఇవి మంత్రానికి చాలా దోషాలు ఉంటే చాలా పాపం కదా, ఇది తప్పు కాదా అని నేను చేశాను. నేను చేసిన మొట్టమొదటి వీడియో అది. అయితే ఎవరికైనా అమ్మా తము చేసినటువంటి తప్పుని ఇది తప్పు అని 10 మందిలో చూపిస్తే ఎవరికీ నచ్చదు. నేనున్నాను అనుకోండి, నా తప్పుని మీరు చూపించారనుకోండి, నేను యాక్సెప్ట్ చేసేస్తాను. నా లక్షణం అది. నాది తప్పు, నిజంగా నా తప్పు ఉందనుకోండి, నేను బెండ్ అయిపోతాను. ఎందుకంటే తప్పును గ్రహించినటువంటి వాడే అసలైనటువంటి మనిషి. దాన్ని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలంతే. అది నా లక్షణం. ఇక్కడ వారికి ఆ దృష్టికి తీసుకొచ్చాను. మీరు చేసింది ఇదిగో, ఇంతమందిని తిడుతున్నటువంటి మీరు ఇది మీకు తప్పుగా అనిపించలేదా? దానికి వారు వెంటనే ఒక వీడియో రిలీజ్ చేశారు. మీ వీడియో చూసి నా వీడియో చూశారు. చూసి ఆయనకు వీడియో చేయాలి, దీని మీద స్పందించాలని అనుకుని అప్పుడు మొదలుపెట్టారు. ఏమని, శ్రీకాంత్ శర్మ గారు ఇలా వీడియో చేశారు, అందులో మంత్రము తప్పని అని అన్నారు, దాని మీద నేను క్లారిటీ ఇవ్వాలి, కనుక నేను చెప్తున్నాను అనుకుంటూ. ఏమండి ఆ వీడియోలో ఉన్న వాయిస్ అంటే ఆ వీడియోలో చిర్రావురి గారు కనబడకుండా చిర్రావురి గారు ఇమేజ్ పెట్టి చిర్రావురి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు దానికి, ఆయన వాయిస్. అందులో స్పష్టంగా వీడియో రూపంగా చేయకుండా ఒక బొమ్మల కొలువు ఫోటోలో ఆయన ఉన్నాడు. దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఆయనదనమాట, మంత్రం చదివింది. అయితే ఆయన చెప్తూ ఆ వాయిస్ అచ్చం నాలాగే వాయిస్ ఉన్నటువంటి వేరే అతని వాయిస్ అది. చాలామంది నా వాయిసే అనుకున్నారు. మా వాళ్ళు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందని పెడదామన్నారు. అలా పెట్టేశాము. కనుక నాది అని మీరు పొరపడ్డారు. మరి మిగతా ఛానల్స్లో ఇంత చిన్న మంత్ర ఉచ్చారణ తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఎత్తి చూపిస్తున్నారు నలుగురిని ఎత్తి చూపించే వ్యక్తి ఇంకాస్త పర్ఫెక్ట్గానే ఉండాలి. అవును, ఆ జాగ్రత్త కూడా లేకుండా ఆ వీడియో అది ఎలాగ అప్లోడ్ చేయించుకున్నారు ఆ సొంత ఛానల్లో, ఒకవేళ వేరే వాళ్ళది అయితే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి మీకే ఈ డౌట్ వచ్చింది కదా. ఆయన కప్పిపుచ్చుకోవడం కోసము, ఆయన కవర్ చేసుకోవడం కోసము ఆయన ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని మీద ఇంకా డౌట్ వస్తుందా కదా. ఒకవేళ మనం క్లారిటీ ఇస్తే కనుక డౌట్స్ రాకుండా ఉండాలి అంతే. దాని మీద మళ్ళీ ఇంకా అనవసరమైన అనుమానాలు రావద్దు. అది మా దృష్టికి వచ్చింది. నా వాయిస్ కాదని అన్నారు అన్న, మీలాగే నాకు డౌట్ వచ్చింది. 10 మందిని అక్షరం తప్పు చదివారని తిట్టేటువంటి మీకు మంత్రంలో తప్పులు మీకు కనబడలేవా? ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు అప్లోడ్ చేయాలి? ఇదే మాట మీరన్న మాటే నేను ఇంకొక వీడియోలో అన్నాను. ఏమండి మీరు స్మార్త పండితులు, నేను స్మార్థం చదువుకున్నానని చెప్పారు. మీరు స్మార్థం చదువుకున్న వాడికి ఏ మంత్రం ఎక్కడ ఆపాలి, ఎట్లా పలకాలని తెలుసు. మరి ఆ మంత్రంలో అన్ని తప్పులున్నాయని మీకు తెలియలేదా? మీరెందుకు అప్లోడ్ చేశారు అని ఇంకొక వీడియో చేయడం అనేటువంటి జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించే దాంట్లో కూడా మీకు కావాలంటే ఆ వీడియోలన్నీ కూడా నేను చూపించగలను. నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నాను.
ప్రశ్నించేటువంటి విషయంలో ఎక్కడా కూడా ఆయన గౌరవాన్ని భంగం కలిగించేట్టు కానీ ఏకవచనంతో మాట్లాడడం కానీ నేను చేయలేదు. ఎందుకంటే నేను ఆ సంస్కారంతో పెరిగాను. నేను తప్పుగా మాట్లాడలేదు, కేవలం ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నించడం తప్పు కాదుగా. అలా పెట్టాను. పెట్టేసరికి సేమ్ మీరెందుకు అప్లోడ్ చేశారు, మీకు కనిపించలేవా అనేసరికి అప్పుడు నేను వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను, మా వాళ్ళు నాకు తెలియకుండా వీడియో అప్లోడ్ చేసేసారు. యుద్ధానికి ఇచ్చిన ప్రాముఖ్యత దానికి ఇవ్వలేకపోయారు. అదే విషయంలో యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి అదే తప్పులను తన వీడియోలో పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? ప్రశ్నిస్తారు కదా. ఇక్కడ ఆయన దొరికిపోయారు. దొరికిపోయి ఇక్కడ నుంచి ఆయన నేను టార్గెట్ చేస్తున్నానని ఆయన అనుకున్నారు. నేను కేవలం క్లారిటీ కోసం మాత్రమే వీడియోలు చేశాను. ఇక్కడ నుంచి ఆయన పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. ఆయన వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నారు, వ్యక్తిగతంగా నేను మాత్రం తీసుకోలేదు. అయితే సరే, ఇది ఇలా ఉందనుకుందాం. ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సంఘంలో నలుగురు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత పాపులారిటీ సంపాదించిన వాళ్ళని అక్కడికి పిలిచి వాళ్ళతో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అయితే అసలు ఆ సందర్భంలో ఏం జరిగింది, అక్కడ ఆ కార్యక్రమంలో ఏం జరిగింది? ఇది ఇప్పుడు జనాలకు తెలియాల్సినటువంటి విషయం అమ్మా. నేను ఒక్క మాట మాత్రం ఇప్పుడు కూడా చెప్తానమ్మా. నేను చిర్రావూరి గారు సమాజానికి తప్పుడు సందేశాలు ఇచ్చేటువంటి విషయంలో నేను కూడా క్లారిటీ ఇచ్చేటువంటి విధంగా నేను వీడియోలు ఆయన పైన చేశాను. నేను చేయలేదని చెప్పట్లేదు, వ్యక్తిగతమైన ద్వేషంతో చేయలేదు. అయితే నేను ఇక్కడ కొంతమంది ఆయన ఫాలోవర్స్ కానీ మిగతా వారు కానీ ఈయన రివెంజ్ మీద చేస్తున్నట్టున్నాడు, రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని అనేటప్పుడు నేనేం చేశానంటే, నేను గాయత్రి, మాకు యజ్ఞోపవీతం ఉంటుందిగా, యజ్ఞోపవీతం పట్టుకొని గాయత్రి అమ్మవారు, మాకు యజ్ఞోపవీతం ఉంటే గాయత్రి, నేను గాయత్రి సాక్షిగా నేను ద్వేషంతో కానీ కక్షతో కానీ నేను చేయడం లేదు. నా వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, నా వెనక ఎవరే ఉండి నడిపించడం లేదని గాయత్రి అమ్మవారి మీద ప్రమాణం చేసి 2-3 సందర్భాల్లో చెప్పానమ్మా. అయితే యజ్ఞోపవీతం విలువ, గాయత్రి విలువ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్పింది నిజమని అనుకుంటారు. ఆ విలువ అందుకంటే మాకు అంతటి గొప్ప ఏమంటారు ఆ యజ్ఞోపవీతానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, మేము అంత స్థాయి. కానీ ఈ మాట చెప్పినప్పటికీ కూడా ఆయన లక్ష్య పెట్టడం లేదు. నా వెనుక ఎవరో ఉన్నారని అనుకుంటున్నాడు, ఆయన వ్యక్తిగత కక్షతోనే చేస్తున్నాడని ఆయన అనుకుంటున్నాడు.